వెల్కమ్ టు రాజ్ న్యూస్. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ కార్ఖానాలో ఉన్నాము. ఇక్కడ ఆర్కే ఫౌండేషన్ అండ్ హెల్త్ కేర్ సెంటర్, అదేవిధంగా ఓల్డేజ్ హోమ్. ఇక్కడ మొత్తం పూర్తిగా ఉచితంగా ఓల్డేజ్ వాళ్ళకి, బెడ్ రీడ్ ఓల్డేజ్ వాళ్ళకి వీళ్ళకు ఉచితంగా సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఎంతోమంది రాజకీయ నాయకులు అయితేంది, పోలీస్ కమిషనర్లు అయితేంది వీళ్ళ సేవలను అభినందించడం కూడా జరిగింది. అదేవిధంగా ఒక దాదాపు 300 పైచిలకు సినిమాల్లో నటించినటువంటి సీనియర్ యాక్టర్ పావల శ్యామల గారు, వాళ్ళ కుమార్తె కూడా వాళ్ళకు కూడా వీళ్ళు ఆర్కే ఫౌండేషన్ వాళ్ళు ఉచితంగా సేవలు అందించడం జరుగుతుంది. అసలు వీళ్ళ ఫౌండేషన్ ఏ విధంగా ఉంది, వీళ్ళ ఫౌండేషన్ ద్వారా ఎటువంటి సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు, లోపల వాళ్ళ ఫుడ్, బెడ్, వాళ్ళ మానసిక స్థితి ఏ విధంగా ఉందో మనం లోపలికి వెళ్ళి తెలుసు. మనం ప్రస్తుతం ఆర్కేఎస్ ఫౌండేషన్లో 3rd ఫ్లోర్లో ఉన్నాము. మరి ఇక్కడ వీళ్ళకి ఎటువంటి సేవా కార్యక్రమాలు అందిస్తారో వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఏంటి సార్? ఏం పేరు మీ పేరు? రాజమౌళి. రాజమౌళి, ఎక్కడి నుండి వచ్చారు ఇక్కడికి? కామారెడ్డి నుండి. ఎందుకు వచ్చారు ఇక్కడికి అసలు? నడుములో ఫ్రాక్చర్ అయింది. ఓకే. ఆ ట్రీట్మెంట్ కొరకు ఇక్కడ వచ్చింది. మీ వాళ్ళు ఉన్నారా? ఉన్నారు, కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు. వాళ్ళు వస్తుంటారా ఇక్కడికి? భార్య చనిపోయింది. ఓకే. వస్తుంటారు, వాళ్ళు పోతుంటారు. ఎందుకు మరి మీకు ఇక్కడ కొడుకులు బిడ్డలు ఉన్నా కూడా ఇక్కడ వదిలేసారు మీ వాళ్ళు? మా భార్య చనిపోయింది, ఇల్లు కూలిపోయే అవస్థలు ఉంది. ఓకే. ఇది వాళ్ళు కూడా కిరాయిలకు ఉంటుండ్రు. చాలా ఇబ్బంది ఉన్నది. ఇక నెలకు 4,000 పింఛన్ వస్తాయి. అవి తీసి ఇట్లనే ఉంటున్నాయి. ఇక ఈ నడవరాదు. ఫుడ్, బెడ్ మంచిగా ఉందా ఇక్కడ? మంచిగా. ఓకే, మంచిగా ఉంది. ప్రస్తుతం మనం 2nd ఫ్లోర్లో ఉన్నాము. ఇక్కడ కంప్లీట్గా ఒక ఐసీయూని కూడా, ఒక హాస్పిటల్లో ఏ విధంగా ఐసీయూ ఉంటుందో హెల్త్ బాగాలేని వాళ్ళకు వీళ్ళకు అదేవిధంగా ఐసీయూని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు వీళ్ళు ఉచితంగా, లోపల ఏ విధంగా ఉంది చూద్దాం ఒకసారి మనం. రైట్, ఇక్కడ చూసుకోవచ్చు ఒక హాస్పిటల్లో, ఒక ప్రైవేట్ హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో ఏ విధంగా ఉంటుందో ఈ విధంగా వీళ్ళకు ఫౌండేషన్ ద్వారా ఉచితంగా ఏర్పాటు చేసి వీళ్ళకు హాస్పిటల్ తరహాలో ఇక్కడ వైద్యం అందించడం జరుగుతుంది. ఈ ఉన్నటువంటి పేషెంట్లో ఇక్కడ సీరియస్ కండిషన్ ఎవరైతే ఉంటుందో ఆ సీరియస్ వాళ్ళను ఐసీయూకి తరలించి 2nd ఫ్లోర్కి ఆ ఐసీయూలో వీళ్ళకు సరైన ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది. ఇక్కడ వెంటిలేటర్ అయితేంది, బెడ్ అయితేంది, వీళ్ళకి కావాల్సిన వైద్యానికి